పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు భీభత్సం సృష్టించాయి. పొలం పనులు చేసుకుంటున్న రైతును తొక్కి చంపేశాయి. కొమరాడ మండలం వన్నం గ్రామంలో ఈ ఘటన జరిగింది. పొలంలో పనికి వెళ్లిన రైతును ఏనుగులు పొట్టన పెట్టుకున్నాయి. ప్రస్తుతం గ్రామానికి సరిహద్దుల్లోనే ఏనుగుల గుంపు తిరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాన్సిముడు చనిపోండి అంటి తోటలో ఏనుగులు తోక్సే. ఇటీవలే ఈ ఏనుగుల గుంపును తరమడానికి కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, పార్వతీపురంలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టిస్తుంది. ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇంకెవరైనా గాయపడ్డారా? ప్రస్తుతం ఏనుగుల గుంపు పరిస్థితి ఏ విధంగా ఉంది? పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఘోర విషాదం చోటు చేసి చెప్పుకోవచ్చు. వానశివుడు అనే వ్యక్తిని అరటి తోటలో పంటకెళ్ళినటువంటి వానశివుడు అక్కడ రైతు అరటి తోటలో పనిచేసుకుంటున్నారు. ఆ పనిచేస్తుండగా ఏనుగుల గుంపు ఒకసారిగా దాడి చేయడం, ఆయన తొక్కి చంపడం అయితే ఈరోజు జరిగింది. అయితే ఈ పరిస్థితి సుమారు 5 ఏళ్లుగా అయితే ఇదే పరిస్థితి అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక భయానక వాతావరణం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అటు ఒరిస్సా నుంచి తరలి వచ్చినట్టు సుమారు 7 ఏనుగుల గుంపు 5 ఏళ్ల నుంచి కూడా అక్కడ ప్రజలను అయితే పట్టి పీడిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు, అదేవిధంగా రాత్రిపూట నిద్రిస్తున్న వారిని కావచ్చు, తీవ్రంగా గాయపరచడమే కాదు, ఇప్పటి వరకు కూడా సుమారు 8 మందిని అయితే పొట్టన పెట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. అందులో ఒక ఫారెస్ట్ గార్డు కూడా ఉన్నారు. మొత్తం అంతా కూడా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనలు అయితే ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఏనుగుల గుంపు ఒక రైస్ మిల్ మీద దాడి చేసి అక్కడ కూడా రైస్ మిల్ని విధ్వంసం సృష్టించి అక్కడ రైస్ మిల్ నాశనం చేయడంతో పాటు కొంతమంది రైస్ మిల్లో పనిచేస్తున్న వారిపై దాడి కూడా జరిగింది. అయితే ఈ రోజు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. దగ్గరలో అక్కడ వన్నాం గ్రామం, ఏదైతే కుమరాడ మండలం వన్నాం గ్రామం ఉందో ఆ గ్రామం సరిహద్దుల్లోనే తిరుగుతున్న ఏనుగులు అరటి తోటకి వెళ్ళినటువంటి వానశివుడు అనే వ్యక్తిని అయితే పట్టణ పెట్టుకున్నాయి. అయితే ఈ పరిస్థితి మారాలని రీసెంటే 5 ఏళ్ల నుంచి జరుగుతున్న గత ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా 8 మంది చనిపోయినప్పుడు కూడా కేవలం నష్టపరిహారం వరకే మాత్రమే అప్పుడు ప్రభుత్వం ఆలోచించింది. అంతే తప్ప అక్కడ ఏనుగులు ఎట్టి పరిస్థితులు కూడా అడవులను తరలించడంలో విఫలమైందని చెప్పాలి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ విధంగా ఈ మధ్యనే అడుగులు ముందుకైతే వేయడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అవి తీసుకొచ్చినట్లయితే అంటే కుంకి ఏనుగులు వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే అడవి ఏనుగులు ఉన్నాయో వీటిని మళ్ళీ తిరిగి అడవిలోకి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుందనే ఒక ఉద్దేశంతో అయితే అటు పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో కుంకి ఏనుగుల గురించి మాట్లాడడం జరిగింది. ఆ ఏనుగులు వస్తే మంచి జరుగుతుందని రీసెంట్గానే అక్కడ రైతులు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈలోపే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఇది బాధాకరం. అయితే సుమారు 5 ఏళ్ల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది 6వ ఏడాది చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా రైతులకి ఒక భరోసా లేదు. ఎందుకంటే ఇప్పటివరకు లక్షల రూపాయలటువంటి ఆస్తి నష్టం కూడా జరిగింది. అనేక సార్లు మనం చూసుకోవచ్చు. పలు వాహనాల మీద ఈ ఏనుగులు అనేది దాడి చేసి, అదేవిధంగా ఇళ్లలో రాత్రిపూట నిద్రిస్తున్న వారి మీద దాడి చేసి, అదేవిధంగా ఎవరైతే నివసిస్తున్నారో వారి ఇళ్ల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పటివరకు కూడా సరైన చర్యలు చేపట్టలేదు అటవీ అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వాలు కూడా కావచ్చు. అయితే కుంకి ఏనుగులు వస్తే కొంత పరిస్థితి మారుతుంది అనుకునే లోపే ఈ యొక్క విధ్వంసం జరిగింది. రీసెంట్గా మనం చూసినట్లయితే అక్కడే ఉన్నటువంటి ఒక రైస్ మిల్ మీద కూడా ఇది ఒక దాడి జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఏనుగులు ఏదైతే ఒరిస్సా నుంచి తరలి వచ్చిన 7 ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి అంటే 5 ఏళ్ళ నుంచి కూడా ఈ దాడులు కొనసాగిస్తూనే ఉన్నప్పటికీ కూడా అధికారులు సరైన చర్యలు చేపట్టలేదని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు రోడ్ల మీదకే వస్తున్నాయి. అయినా కానీ అటు ఫారెస్ట్ అధికారులు అక్కడే ఉన్నప్పుడు కూడా వాటిని బంధించి మళ్ళీ అడవుల్లోకి తీసుకెళ్లడం అయితే విఫలయత్నం చెందుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క పరిస్థితి అనేది సుమారు 6 ఏళ్ళుగా కంటిన్యూస్గా జరుగుతుంది. అధికారులు ఇప్పటికైనా అంటే సత్వరమే స్పందించి తొందరగా కుంకి ఏనుగులు ఏవైతే తీసుకొస్తామని మనకి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారో తొందరగా తీసుకొచ్చినట్లయితే ఏనుగుల్ని అడవుల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా కుంకి ఏనుగులు వచ్చినట్లయితే ఈ యొక్క అడవి ఏనుగుల్ని మళ్ళీ తిరిగి అడవుల్లోకి తీసుకెళ్ళడానికి సహాయపడతాయనే ఉద్దేశం. ఎందుకంటే కుంకి ఏనుగులు అనేవి ఏంటంటే ఒక ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కావచ్చు, అడవి ఏనుగులు తరలించడానికి కావచ్చు, వీటన్నిటి కూడా సహాయపడతాయనే ఉద్దేశంతో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడారు. అయితే వారిని తరలించే ప్రయత్నం అంటే ప్రాసెస్ ఇంకా జరుగుతోంది. కుంకి ఏనుగులు ఇంకా తీసుకురాలేదు, తీసుకొస్తారు అనుకునే లోపే ఇటువంటి విషాద ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా మనం చూసినట్లయితే ఒక రైస్ మిల్ మీద కూడా ఏనుగులు దాడి చేసి రైస్ మిల్ని విధ్వంసం సృష్టించి అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న వారిపై దాడి చేసి ఈరోజు మనం చూసుకున్నట్లయితే వానశివుడి మీద దాడి చేసి ఆయన తొక్కి చంపడం జరిగింది. దీంతో మొత్తం అక్కడ గ్రామస్తులు కావచ్చు, మొత్తం పార్వతీపురం మన్యం జిల్లాలో
ముఖ్యంగా కురుపా మండలంలో ఉన్నటువంటి జేమోల్స మండలానికి చెందిన ప్రజలు కావచ్చు, గుమలక్ష్మీపురం ప్రజలు కావచ్చు, అదేవిధంగా కొమరాడ మండలానికి చెందిన ప్రజలు వీళ్ళందరూ కూడా ఒక భయానకమైన వాతావరణంలో ఏనుగుల మధ్యన నివసిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక మార్లు ఇప్పటికీ దాడి చేసి ఆ యొక్క మరి ఏ విధంగా ఏనుగులు దాడి చేస్తే ఏ విధంగా ఉంటాయి, పంట పొలాల మీద దాడి చేసి, అదేవిధంగా సాధారణంగా ఉన్నటువంటి ఆస్తుల మీద దాడి చేసి, వాహనాల మీద దాడి చేసి, ప్రజల మీద కూడా దాడి చేసి చంపినటువంటి ఘటనలు కూడా చూసి, సో ఈ పరిస్థితులన్నింటినీ ఎంత త్వరగా ఏదైతే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారో కుంకేని తీసుకొస్తే ఈ యొక్క పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సైన్ కొద్దిగా బ్యాక్ రా సైన్ అని అలా వస్తున్నట్టు. సైన్ కొద్దిగా బ్యాక్ రా సైన్ అని అలా వస్తున్నట్టుంది.